హలో అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను చికెన్ హలీం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రంజాన్ స్పెషల్గా నేను చికెన్ హలీం చేశాను. ముందుగా 400 గ్రామ్స్ చికెన్ తీసుకొని అందులోకి కల్లుప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. చికెన్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళన్నీ కొద్దిగా ఇంకేంత వరకు మనము ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఆ చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో మనకు చికెన్ తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు పెసరపప్పు, కందిపప్పు, బాస్మతి రైసు, మినప్పప్పు, గోధుమ రవ్వ, పచ్చిశనగపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, అలాగే సోంపు, మిరియాలు, యాలక్కాయలు, నువ్వులు ఇవన్నీ మనము ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఇవన్నీ వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకు ఒక స్టవ్ మీద కుక్కర్లో చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఇంకొక పక్క ఈ విధంగా పప్పులన్నీ ఫ్రై చేసుకున్నామనంటే మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మనకు చికెన్ హలీం కూడా తొందరగానే అయిపోతుందండి. మహా అంటే ఒక అరగంటలో మనకు చికెన్ హలీం రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్నీ వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. నేను నువ్వులు ఆల్రెడీ వేయించుకున్నానండి, కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను. నువ్వులు వేసుకొని స్టవ్ ఆపేసి పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మరొక బాండట్లోకి తీసుకోవాలి. బాండలు తీసుకొని అందులోకి నెయ్యి వేసుకోండి. చాలా ఈజీ అండి ఈ హలీము. మా పాపకు చాలా ఇష్టము, అందుకనే ఈరోజు చేశాను నేను. ఇప్పుడు నెయ్యి వేసుకొని అందులోకి మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. నెయ్యి వేసుకుంటేనే హలీంలో టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ కన్నా కూడా మనకు చికెన్లో కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. అందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇద్దండి పప్పులన్నీ ఫ్రై అయిపోయాయి కదా, చల్లారిపోయింది. దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసి ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను. మరొక పక్క కుక్కర్ కూడా విజిల్ అయిపోయి ఉంటుంది, అది కూడా విజిల్ తీసేసి పెట్టేసుకోండి. ఇద్దండి బాగా మనకు నెయ్యిలో ఈ పొడి ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి సరిపడంత మిరప్పొడి వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే చికెన్లో నుంచి చూసారా ఆయిల్ ఎంత వచ్చిందో? నాకైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వచ్చిందండి. ఆ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇలాగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. అప్పుడే మనకు ఉండలుగా లేకుండా బాగుంటుంది. చికెన్ హలీం అంటేనే ఎక్కువ కలిపే ప్రాసెసే ఉంటుందండి. మనం ఓపిక్గా కలపాలి, అప్పుడే అన్నీ బాగా మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. అలాగే ఒక అరకప్పు పెరుగు వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి, లేదా పెరుగు మనకు ఉండలు కట్టేస్తుందండి. కాబట్టి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. పెరుగు కూడా మీకు కావాలంటే మరి కొంచెం నీళ్ళు కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేశాను. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా తీసేసాం కదా, ఒక ముద్దకం తీసుకొని బాగా మెదుపుకోండి. మనం పప్పు ఎలా మెదుపుతామో అలా మెదుపుకున్నామంటే ఈ విధంగా చికెను చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని కూడా తీసుకొని మనము ఈ పేస్ట్లోకి వేసేసుకుంటాము. చూసారా ఆయిల్ పైకి వచ్చిందంటే ఈ పప్పులు ఇవన్నీ బాగా వేగిపోయి ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పౌడర్ వేస్తున్నాము. మన ఘాటుకి సరిపడినంత వేసుకోండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే చేసి పెట్టుకోండి. జీడిపప్పు కూడా వేయించి పెట్టుకోండి. మనకు ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఇలా ఇవి 2 బాగా కలుపుకున్న తర్వాత మనము మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఇంక ఇప్పటి నుంచి కలపడం స్టార్ట్ చేయాలి. నేనైతే గంటితో కలపడం కష్టమైపోయింది నాకు, అందుకని ముద్దకం తీసుకొని కలపడం స్టార్ట్ చేశాను. బాగా కలపాలండి. మనకి ఈ చికెను ఆ పప్పు 2 బాగా కలవాలి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇప్పటి నుంచి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకున్నామంటే చికెన్ హలీం అనేది రెడీ అయిపోతుంది.
మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. చూసారా, ఇలా కలిపేటప్పుడు బాండలకి వదిలేస్తుంది కదా, అలాగా వచ్చిందంటే హలీం రెడీ అయిపోయినట్టే. మీరు ఇది చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది. అప్పుడు కావాలంటే కొంచెం నీళ్లు కలుపుకొని మళ్ళీ ముద్దకంతో బాగా కలుపుకొని మీరు సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ, బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు వేసుకొని వేడివేడిగా తినండి. చాలా బాగుంటుంది. చల్లగా అయినప్పుడు ఇది తినలేమండి, వేడిగానే బాగుంటుంది. ఇద్దండి, మా పిల్లలకి ఈ విధంగా సర్వ్ చేశాను. చాలా నచ్చింది వాళ్ళకి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.